హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన జీడిపప్పు ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకొని అందులోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోనే పచ్చిమిర్చి, వేరుశనగ పప్పులు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అందులోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా మగ్గించాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. అందులో 1 గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఉప్మా దగ్గర పడేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చివరిగా అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన జీడిపప్పు ఉప్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Bye bye friends. Bye bye.